ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రతి శనివారం కంపల్సరీ పిండి దీపాలు ముట్టిస్తా. ఈరోజైతే చందనం దీపం ముట్టించాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. హాయ్ అండి, హలో. ఉల్లి పొరకతోనైతే ఒక పరోటా అన్న చూసా మనము, లేదంటే సర్వప్ప అనుకోవచ్చు. నేనైతే అలా చేయాలనుకుంటున్నాను. బియ్యం పిండితో చేద్దాం అనుకున్నాను, కానీ తీరా చూసే బియ్యం పిండి అయితే లేదన్నమాట. నేను అత్తయ్య మురుకులు చేసినట్టున్నారు, వాళ్ళ కోసమని కొంచెం దేవుడికి నేను రోజు ప్రతి శనివారం దీపం ముట్టిస్తాను కదా, పిండి దీపము. దానికోసము పిండి దీపం కోసం కొంచెం ఉంచి, ఈరోజు ఆల్రెడీ సాటర్డే కొంచెం ఉంచేసి మిగిలిన పిండి వేసుకున్నాను. దాంతోపాటు జొన్న పిండి ఉంది, జొన్న పిండి వేసేసుకుందాము. తర్వాత దీన్ని మూత ఎందుకు పెట్టినాను, నేను ఈ మూత పెట్టేసాను. దీంతోపాటు దీంట్లో మనము రుచికి తగినంత ఉప్పు కారం వేసేసుకుందాము. నేను వేసా కొంచెమే కావాలి. తర్వాత వచ్చేసి పసుపు, తర్వాత వచ్చేసి జీలకర్ర, ఇవి వేసేసి అవసరం లేదు, క్యాప్స్ పెట్టి పైన పెట్టేసి తర్వాత వీటిలో పిండిని కలిపేసుకుంటూ చపాతీ కోసం మనం పిండిని ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకుంటాం. ఫస్ట్ మనము వాటర్ వేయకుండా కలిపేస్తాము, తర్వాత వచ్చేసి వాటర్ వేసేసుకుందాం. కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకుందాం. దీంట్లో మనం కొంచెం పిండి తక్కువ అనిపించింది, ఉన్న కొంచెం జొన్న పిండి కూడా వేసేసాను. ఇలా బయట కూర్చొని చేసి ఎంత హాయిగా ఉంది. నాకైతే పని చేసేటప్పుడు డిస్టర్బెన్స్ అయితే చిరాగ్గా అనిపిస్తుంది. కొంచెం కూల్గా చేసుకుంటే బాగా అనిపిస్తుంది. దీంట్లో బుక్కేదమ్మా వేడి నీళ్ళు, ఇవి వేడి నీళ్ళు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలిపేసుకుందాం. ఇలా మంచిగా చపాతీ ముద్దలాగా కలిపేసుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని చేస్తున్నాను. ఏం లేదు, బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు రొట్టెలు అంటే తినాలనిపించదు కదా, అలా అనేసి ఇలా చేస్తున్నాను. గోధుమ పిండిలో కలిపి చేద్దాం అనుకున్నా, గోధుమ పిండి లేదు, ఆల్రెడీ గోధుమ గిన్నె కడిగేసి పెట్టుకున్నాను. ఈరోజు కానీ రేపు కానీ పిండి పట్టించేసుకుందాం. అవసరం లేదు నాన్న. ఇదిగోని పిండిని అయితే ఇలా సాఫ్ట్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం ఎలా ఉందని పిండిని ఒకసారి టేస్ట్ చేయాలి. అఖిల్ టేస్ట్ చేయమన్నాను, చేశాడు. కొంచెం సాల్ట్ తక్కువ ఉందని, ఎంత తక్కువ ఉందంత సాల్ట్ కూడా వేసేసాడు. పిండి చూసారా ఇలా మంచిగా సాఫ్ట్గా ఉంది, చూసారా? సేమ్ మనకి గోధుమ పిండి ఎలా అయితే సాఫ్ట్గా ఉంటుందో అలా వచ్చేసింది కదా. తర్వాత మనం దీన్ని ఇలా చపాతీ ముద్దలాగా అనుకుని ఇలా కొంచెం మందంగా ఉన్న గిన్నెలో ఆయిల్ వేసుకోలేదు, అంత ఆయిల్, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసేసి ఇలా గిన్నెకి మంచిగా ఒత్తుకోవాలి. హెల్తీగా అనమాట ఇది. మనం జొన్న పిండితో చేసాము, కొంచెం అంటే కొంచెమే బియ్యం పిండి వేసాను. రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. ఇంకా నేను దీంట్లో మర్చిపోయాను, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, పప్పులు అవి వేసుకుని ఇంకా సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ లంచ్ ఇప్పుడు మార్నింగ్ స్కూల్కి టైం అవుతుంది, అందుకని హడావిడిగానైతే చేసేస్తున్నాను. దీనిపైన కావాలంటే కొంచెం నువ్వులు కానీ అట్లా కూడా వేసుకోవచ్చు, పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇలా హోల్స్ చేసేసి అన్నం కొంచెం ఇలా వాటర్ చేతిలో పట్టుకొని ఇలా స్ప్రింకిల్ చేసేసి
పొయ్యి మీద పెట్టేసుకుందాం అనుకోండి. ఫస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకుందాము, తర్వాత సిమ్లో పెట్టేసుకుందాం. ఓకేనా? ఈ స్టేజ్ మనం దానిపైన మూత పెట్టుకోవాలి. ఫ్లేమ్ పెద్దగా పెట్టినప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత ఫ్లేమ్ లో చేసుకుందాం. ఒకసారి చూస్తాము. స్టవ్ చిన్నగా చేసేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా కదా. తర్వాత దీన్ని మనము సరాతంతో కొంచెం కుక్ అవ్వనిద్దాము. ఇదిగోండి, ఇది రాకపోయేసరికమ్మ అక్కడికి టైం పెట్టి కొంచెం గట్టిగా లాగేసాను, వచ్చేసింది. ఫస్ట్ది కదా, దట్టు ఇద్దరు దాంట్లో కొంచెం టైం పడుతుంది, అంటుకుంటుంది. అదే అల్యూమినియం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మంచి క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. ఒకసారి టర్న్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కాసేపు ఉంచాలి. ఉల్లిపొరకతో జొన్న పిండితో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కావచ్చు, పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టియచ్చు. మనం ఈవినింగ్ టైంలో చాయ్ తాగేటప్పుడు కూడా తినచ్చు. ఎంత బాగుంటుంది అసలు. ఇంకోటి ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంకో 2 నిమిషాలు ఉంచేసి టర్న్ చేసి తీసేసి ఇంకొకటి పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో. మీరు ఎంతమందికి సర్వప్ప అంటే తెలుసు? మన తెలంగాణ వాళ్ళ యొక్క ఎమోషన్ కదా. నేనైతే ఈ యొక్క సర్వప్పని జొన్న పిండితో చేశాను అనమాట. అది కూడా ఉల్లి పొరక ఎక్కువగా క్వాంటిటీలో తీసుకొని చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇదిగోండి, ఇప్పుడే టర్న్ చేసేసాను. ఇలా వస్తుంది. ఇప్పుడే టర్న్ చేసా. 2 సైడ్లు మంచి కాలనీయాలి, చాలా క్రిస్పీగా వస్తుంది. పళ్ళకు కొంచెం కష్టం అవుతుంది అనుకునే వాళ్ళకి కొంచెం మెత్తగా చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. చాలామంది అనుకుంటా అంటారు ఒక వీడియో తీయాలంటే, ఒక వీడియో చూసి మనకు నచ్చింది నచ్చలేని కామెంట్ చేస్తాం. కానీ ఒక వీడియో తీయాలంటే ఆ వీడియో తీసే వాళ్ళకి దాని వెనకాల ఎంత కష్టం ఉందో వాళ్ళకి తెలుస్తుంది, తెలుసా? కానీ ఇంత కష్టానికి ఎవరు గుర్తించట్లేదు అనేసి చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటాము. చాలా సంవత్సరాలుగా ఫీల్ అవుతూ ఉన్నాను. నా యొక్క ఫలితం ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఇక చూడండి, ఇప్పుడు ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటూ ఉంటాను, అక్కడ ఫోన్స్లో సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటాను, కిచెన్లో గిన్నెల సౌండ్ వస్తూ ఉంటావు, ఫోన్లలో ముచ్చట్లు పెడతా ఉంటారు, పక్క వాళ్ళు ఏదో సౌండ్ వస్తుంది. ఇన్ని సౌండ్స్ను దాటేస్తూ మనం వీడియో షూట్ చేయాలి. అదే అంత ఈజీ పని కాదు. ఇదిగోండి, ఒకటి అయిపోయింది, తీసేసి ప్లేట్లో పెట్టేశాను. అక్కడికి టైం కూడా అవుతుంది. ఇంకొకటి పెట్టేసుకుందాము. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా. వేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. అయితే 2 గిన్నెలైనా పెట్టుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ ఉంటే 2 పెట్టుకోవచ్చు. మా ఆంటీ దాంట్లో ఇంకొక 2 అయితే అందుకని ఇంకా పెద్దది పెట్టలేదన్నమాట. జనరల్గా అయితే ఈవినింగ్ టైంలో అందరి కోసం చేసినప్పుడు అయితే 3 పెడతాను. 2 పొయ్యిల మీద ఒకటి పెట్టేసి, పిండి కూడా లేదు కదా, ఉన్న కడికే చేసేసాను అనమాట. అందుకని మళ్ళీ 2 గిన్నెలు తోమడం ఎందుకు అనేసి ఇలా మంచిగా ఒత్తేసుకున్నాను దాంట్లోనే. ఓకేనా? వేడిగా ఉంది కదా, కొంచెం చేతికి వాటర్ తిట్టుకుంటూ స్లోగా చేసేసుకున్నాను. అస్సలు రావట్లేదు నాన్న, నల్లగానే వస్తుంది ఎందుకు కానీ. బట్ టచ్ సెట్టింగ్స్ సెట్ చేయమనే చేయట్లేదు. నువ్వు చేయట్లే, నాన్న చేయట్లే. అసలు నీ కలర్ చూస్తే నాకే అనిపిస్తుంది సార్, ఇంత నల్లగా ఉన్నది ఏంటి అనిపిస్తుంది. నీ ఫేస్ కనిపిస్తే తెలుస్తుంది. నువ్వు చూపి ఫేస్ చెప్తా. నేచర్కి ఇట్లా అంతా బాగా కనిపిస్తుంది సార్. మన ముఖాలు ఒకటే నల్లగా కనిపిస్తున్నాయి. నేచర్ ఎంత అందంగా కనిపిస్తుంది అసలు. ఆగు ఒకసారి చూపిరే. చూసిండ్రా పిల్లలు? చూపి ఫేసు. ఫ్రెండ్స్ హాయ్ అండి. ఈరోజు అయితే అఖిల్ ఈ యొక్క సైన్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈరోజు ఏంటి సైన్స్ ఫేర్ కదా, సైన్స్ ఫేర్ ఉందనమాట. సైన్స్ ఫేర్ రిలేటెడ్ ఒక ప్రాజెక్ట్ ఉందనమాట. ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి ఒక లైట్ ఊడిపోయింది, చెప్పు. చెప్పు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. కొంచెం వాయిస్ గట్టి చెప్పు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఇస్ అ ప్రాజెక్ట్ ఆఫ్ బ్రెడ్ మిల్క్, ఆర్ యూ కెన్ ఆల్సో సే దిస్ యాజ్ అ జనరేటర్. హియర్ కొంచెం గట్టిగా చెప్పు, లౌడ్గా చెప్పు. అసలు వాయిస్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ వస్తలేదు, నాకే వినబడట్లేదు. ఫోన్ అసలు క్యాప్ చేయదు, చెప్పు. హియర్
This is a motor known as a dynamo. In windmills, we also have a dynamo in it. We have big fans in the dynamo in the windmill and big motor in the windmills. Now we have a small motor and a small fan. Now we don't have any air, so we are spinning it by manually. So when this fan moves, the light glows. So with this mechanical energy converts into electrical energy. From this, these both lights are glowing. Thank you.